హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కరకరలాడి కారం చిప్స్ గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి 10 నిమిషాల్లో చేసి పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్లు వేస్తూ చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఇలా పిసక్కుండా ఓన్లీ చేతి వేళ్ళతో ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అప్పుడే బాగా వస్తాయి మనకి. తర్వాత ఒక 10 నిమిషాలు ఈ పిండి ముద్దని పక్కన పెట్టుకొని తర్వాత మనం ఇప్పుడు తాల్చుకోవడానికి కొద్దిగా ఇలా మళ్ళీ ఒకసారి ఇలా చపాతీ పీట పైన ఒకసారి మంచిగా సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పార్ట్ని మనం చపాతీలాగా తాల్చుకోవాలి. మిగతా పిండి ముద్దని బేషన్లో పెట్టి మూత పెట్టి పెట్టాలి, లేదంటే గట్టిగా డ్రై అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం చపాతీలాగా తాల్చుకోవాలి. రౌండ్గా కొంచెం మందంగా తాల్చుకోవాలి, పలచగా కాకుండా కొద్దిగా పిండి వేస్తూ మనం చపాతీలాగా తాల్చుకోవాలి. మీరు చపాతీ పిండి తీసుకునేటప్పుడు పూరీ పిండి తీసుకోవచ్చు ఈ ప్లేస్లో, లేదు అంటే మైదా పిండి తీసుకోవచ్చు, లేదు అంటే ఈ చపాతీ పిండిలో 1 టీ స్పూన్ మనం ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నా కూడా ఇంకా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడైతే చపాతీలాగా తాల్చుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకొని చిన్న డైమండ్ షేప్ లాగా ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, రౌండ్గా అయినా పర్లేదు కానీ చిన్నగా ఉండాలన్నమాట. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి వేడైన తర్వాత మంచిగా ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్లో కాకుండా కాస్త మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, అంతేకాకుండా మంచి కలర్తో కూడా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన ఈ చిప్స్ని మనం ఒక టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లో ఎక్సెస్ ఆయిల్ అంతా పోవడానికి ఇలా టిష్యూ పేపర్లో వేసుకోవాలి. తర్వాత దీనికోసం మనం కారాన్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక రోల్ తీసుకోవాలి, రోల్ కానీ మిక్సీ కానీ, అందులో తగినంత కారం, ఉప్పు, వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా జీలకర్ర అవన్నీ ఏం అవసరం లేదనమాట. ఈ 3 చాలు. ఇవి కచ్చా పచ్చగా దంచుకోవాలి, మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న ఈ కారాన్ని మనం చిప్స్కి మంచిగా పట్టించాలన్నమాట. ఈ టిష్యూ పేపర్లో వేసాం కదా, అవన్నీ కూడా ఒక బేషన్లోకి తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు కారం అంతా కూడా మంచిగా వెల్లుల్లి కారం అన్నమాట. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ చిప్స్కి అంతా కూడా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటే అన్నిటికీ బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.